విలాపవాక్యములు 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు. నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలం చేసి ఉన్నాడు. దాని నగర్లన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరంగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సీయోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూల్గుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గిపోసికొందురు. గోనె పట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తలవంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మున ఆనుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చేయుదును? సీయోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నాము. ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచియున్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసియున్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసియున్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము.
విరామము కలుగనీయకుము. నీ కంటిపాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున? యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు. నా కన్యకలును నా యవ్వనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతం చేసితివి. దయతలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను. శేషమేమియు నిలువకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసియున్నారు.